నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఒలిసాబు రోడ్డులో శనివారం తజ్ముల్ టీ షాప్ నందు చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. మతం లేదు, వర్గాలు లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం, మా పార్టీ సామాజిక వర్గం అని చెప్పిన వాళ్ళు ఆస్తులు కొట్టేసి కూడా మేము పాల్గొంటున్నాం. ఏ వర్గం అయితే మాతో కూటమిలో ఉందో ఆ వర్గానికి చెందినటువంటి ఆస్తులను కూడా మేము కొలగొట్టినాం. వాళ్ళు కొట్టేసిన భూమిని కూడా లాక్కున్నాం, ఎక్కడ కూడా ఉపేక్షించలే. సర్వే చేసి సక్రమంగా లాక్కున్నామంటే దౌర్జన్యంగా కాదు, అధికారికంగానే సర్వేలు చేసి పద్ధతిగానే. ఇంకా దానికి కులమేముంది, మతమేముంది, నంబర్ ఎక్కువ ఉంటుంది. ఎవడో ఒకడు దొంగలు ఈడ 0.001% ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తులు దొంగలుగా దొంగ పనులు చేసిన వాళ్ళు ఉంటారు. దానికి కులాలు ఉండవు, మతాలు ఉండవు. మాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను. నా మీద వచ్చినటువంటి అభియోగాల్ని ఎప్పుడు కూడా అది నాకున్న జీవన ప్రక్రియలో ఒక భాగం కిందనే, ఒక నా బాధ్యత కిందనే ఆలోచన చేస్తాను. అదే రకంగా ఎవరైతే మేము ఈరోజు మాట్లాడుతున్నాం, ఎవరైతే మమ్మల్ని కులం పేరు మీద లేదా వర్గం పేరు మీద మేము బాధితులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు రండి, ప్రజాబాహుల్యంలోకి రండి, మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. వీ హ్యావ్ అప్రాప్రియేట్ ఫోరమ్స్. కోర్టు పోండి, లేదంటే అధికారికంగా తహసీల్దార్ ఆఫీసు పోండి, మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించండి, రికార్డు చూపించండి, మీరు నిరూపించుకోమని మేము కూడా అప్పీల్ చేస్తాను. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నాను. మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కొన్ని వర్గాలని మాట్లాడతాం. మేము టార్గెట్ చేస్తున్నాం ఎవరిని? దొంగల్ని చేస్తున్నాం. ఎవరైతే రాజకీయ ముసుగులో దొంగతనం చేసినారు, ఎవరైతే రాజకీయ ముసుగులో ఫోర్జరీలు చేసినారు, ఎవరైతే రాజకీయ ముసుగులో చీటింగ్ చేసినారో, ఎవరైతే పెద్ద మనుషుల పేరు మీద సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ మునమోపుల ఆస్తులు కొట్టేసినారు, మొగులు లేనటువంటి వాళ్ళని, ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కొట్టేసినారు, వాళ్ళని టార్గెట్ చేస్తాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. ఎవరైనా కూడా వాళ్ళ ట్రాన్స్లేకి వచ్చేసి వాళ్ళ క్లచెస్ లేకపోయేసి మా కులస్తుడు, మా మతస్థుడు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా వీళ్ళ ట్రాప్లో పడే పరిస్థితులు లేరు ప్రజలు ఇంకా. ఎందుకంటే 20 ఏళ్ల పాటు నేను చూడంగా, అంతకుముందు కూడా అదే కల్చర్ ఉండొచ్చు, నేను చూడంగా రాజకీయాల్లో 20 ఏళ్ల పాటు అవకాశవాద రాజకీయాలు వచ్చినాయి. 5 ఏళ్లకు కూడా మారుతూ ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చలామణి చేసుకోగలిగినాడు. దొరికితే దొంగలు, దొరక్కపోతే దొంగలు. ఈరోజు దొరికినారు కాబట్టి దొంగలుగా ప్రజాబాహుల్యంలో ప్రజల మధ్యన నిలబెట్టగలిగినాం. ఇన్ని రోజులు దొరలుగా దొరకనంత వరకు దొరలుగానే చలామణారు. ఇంక ఏమాత్రము భవిష్యత్తులో దొరలుగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఇంకా ఒక ఆపర్చునిటీ మేమే ఇస్తున్నాం. ఫరార్ పాపారావులకి, ప్యాకప్ పాపారావులకి మీరు రాండి, నిరూపించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు, దాఖలాలు ఏమైనా ఉంటే పోలీసులకు కానీ లేదంటే కోర్టులో కానీ మీరు ప్రవేశపెట్టేసి మీరు రిలీఫ్ పొందమని మేము కోర్టులో వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేమే ఎక్కడ వాళ్ళని బెదిరించడంలా, ఇక్కడికి వచ్చి మేము అప్పీల్ చేస్తాను కూడా ఒకటే, మీరు ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, రాండి, మీకు ఫోరమ్స్ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యాలు చేయలేదు. ఒక పోలీస్ కేసు పెడితే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసు పెట్టరు. వాళ్ళకి అంటిల్ దే హ్యావ్ ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్. ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే అది కొట్టేస్తారు. మీరు కొట్టేసుకొని మీరు ప్రజల్లోకి రాండి, మీరు నిజాయితీ పరులు అని చెప్పుకోండి. మా మీద మాట్లాడినారు, మా మీద కొట్టేసుకున్న తర్వాతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాం. ఇన్నేళ్ళలో మేము ఎప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏలైతే చూపించలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా మీరు చూపించలేరు. మమ్మల్ని ఏలైతే చూపించేటువంటి అర్హత మీకు లేదు. మమ్మల్ని మాట్లాడేటువంటి అర్హత, నైతిక అర్హత కూడా మీకు లేదు. కాబట్టే మాట్లాడుతున్నాం. ఏ ఒక్కరు ఏమైనా ప్రయత్నం చేసినా నిరంతరం ఎండగడతాం, నిరంతరం వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోతాం. కానీ ఎక్కడా వర్గాల్ని టార్గెట్ చేసినారని మీరు చెప్తే మీకు అంత క్రెడిబిలిటీ ఎడ్స్ వచ్చింటే ఎందుకు పరారైతారా? మాట్లాడి చెప్పాల్సిన ప్రయత్నం. ఎవరో పప్పెట్లను పెట్టుకొని ఇంకా చెప్తాను, ఇంకా వాళ్ళంతకు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. పాపం ఒక ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చేసిన, డబ్బులు ఇచ్చింటే వచ్చి మాట్లాడమని డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ పెట్టి మైండెడ్ థింకింగ్, అవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్. రాజకీయాల్లో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది మా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు రావాలా, చదువుకున్నటువంటి పిల్లలు రావాలా, ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రావాలా, నిజాన్ని నికారస్గా మాట్లాడగలిగినటువంటి నైతిక అర్హత, సత్తా ఉన్నటువంటి నాయకులు రావాలా. వాళ్ళు ఏ పార్టీలో వచ్చినా కూడా ఆహ్వానిస్తాం. మా పార్టీ అని కాదు. నాయకులు అనే వాళ్ళు అవసరం సమాజానికి. నాయకులు అనే వాళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు. ఎక్కడ కూడా నాయకులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ కొనసాగిస్తుందని నమ్మను నేను. కానీ వాళ్ళు ఆ రకమైన ధోరణి నాయకులు కాదనేది ప్రస్తుతంగా సమాజానికి తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ కులానికి చెందినటువంటి
పార్టీ వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు దొంగలు. వీళ్ళ కులం దొంగ కులం, వీళ్ళ మతం దొంగతనం, వీళ్ళ అభిష్టం దొంగతనం, మోసం, చీటర్స్ వీళ్ళు. అందుకనే చెప్తాను, వీళ్ళ కులం లేదు, మతం లేదు, వీళ్ళకి వర్గము లేదు. ఈ వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని, వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని, వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని, కొట్టేసినటువంటి ఆస్తుల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా 4 డబ్బులు ఇస్తా కాలం గడుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు. వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం. పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది. మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు, కానీ అధికారులను కూడా ఉపేక్షించాం. తస్మాత్ జాగ్రత్త, మీ ఆటలు చల్లవు. ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది, మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బెత్తం తీసుకొని సక్రమమైనటువంటి మార్గంలోనే నడిపించబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి, ఒక రైతు, సామాన్యమైన రైతు ఆఫీసుల్లోకి పోతే ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాయిదాలేస్తూ తిప్పుకోనటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు జరిగేటువంటి పరిపాలన అందించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు తగినట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం. ఈ పేపర్ ఏదైనా కానీ వాళ్ళ కులాన్నో, వాళ్ళ మతాన్నో, లేదంటే ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి సంపదని, ఖనిజ సంపదని దోచేసో మాట్లాడితే ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను, వాస్తవాలు తెలుసుకోమంటున్నాను. కొట్టేస్తే కానీ వాళ్ళ మీద కేసులు పడవు. వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మీద కేసులు పడినాయి. గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నారు. మేమే నాయకులు అనుకున్నారు. మేము బెంగళూరు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు. అదే బెంగళూరులోనే క్రిమినల్ కేసు పెట్టించుకున్నారు. మరి వాళ్ళ అధికారం లేదా, వాళ్ళ ప్రభుత్వం లేదా? మీరు ఆలోచన చేసుకోమంటారు. ఈ రోజు గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లేదంటే ఇది ఒక క్యాసెట్లు వేసుకునే వాళ్ళకి చెప్తాను. అవన్నీ ఏమి నడవవు. క్యాసెట్లు లేవు, షెడ్యూల్ లేవు. ఇప్పుడంతా వైఫై కనెక్షన్సే ఫాస్ట్ గా అన్ని అందరికీ చేరవేసేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ మాట్లాడతారు. మాధ్యమాలు ఉన్నాయి, మీడియా మాధ్యమాలు ఉన్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం, ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తాం. మేము చేసేటువంటి ఆలోచన కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రజలకు నిరంతరం తెలియజేసేటువంటి ప్రక్రియ వాళ్ళ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నాను. క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే. వీళ్ళు తప్పించుకోలేరు. వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం. ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు, వీడు జైలుకు పోతాడని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఒక వృద్ధ నక్కుంది. ఈ వృద్ధ నక్కకైతే పాపం రోజులు దగ్గర పడినాయి. ఈ రోజుల్లో నా ప్రశాంతంగా ఉండరావు నాయన. స్వామి ప్యాకప్ పాపారావు, విజయ్ ప్యాకప్ పాపారావు, నీకు కూడా తొందరలోనే సినిమా ఉంది. ఇప్పటికీ ట్రై చేస్తానే ఉండవు. కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టే ప్రయత్నం చేస్తా ఉండవు. ఆ ₹1 కోటి కూడా పొక్కారా స్వామి నీకు? అది ఏమి రాదు, పోదు, నీకు ఆస్తి కూడా రాదు. ఉల్టా నీ మీద క్రిమినల్ కేసులు పడబోతున్నాయి, కుట్రలో భాగస్వాములు కాబోతున్నారు నువ్వు, నీ సహచరుడు అనేది గుర్తెరగని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. కట్టేసినాడంటే ₹1 కోటి చిల్లర ఎక్కడెక్కడ కొట్టాడు, మరి కట్టేసినాడంటే అది కూడా పొక్కే ఈయనకి. వచ్చే రోజుల్లో నువ్వు తప్పించుకోలేవు. నీ మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పడబోతున్నాయి. ఇది రాసి పెట్టుకో, నీకు చెప్తాను, తెలియజెప్తాను. హైకోర్టులో కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సెటసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే వాస్తవం అనేది ఎప్పుడు, నిజం అనేది ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకో. 20 ఏళ్ళు మీరు నన్ను నిజాన్ని వక్రీకరించి చూపించగలిగినారు. కానీ 20 ఏళ్ల తర్వాత మీ ముందు నిజమే నిలబడింది. నిజానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మీ బతుకు తెల్లారింది. గుర్తుపెట్టుకోమని చెప్పేసి చెప్తాను. నిజం అనేది ఎప్పుడు కూడా అన్నిటికంటే, న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోలేదు, నువ్వు జీవితంలో అది గ్రహించుకోలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. హితవు పలుకుతాండా. ఇప్పటికైనా మీ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు తీసేటువంటి కార్యక్రమము, స్టేషన్ లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా మళ్ళీ హెచ్చరిస్తాండా ప్యాకప్ పాపారావులు. ఇప్పటికైనా మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే
ప్రజా కోర్టులో మీరు నిజాయితీ పరులని అనుకుంటే, మీ మీద అక్రమ కేసులు పెట్టారనుకుంటే రాండి, పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, మీరు సక్రమం అని చెప్పి నిరూపించుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులను చూపించండి. ప్రజలకు, పత్రికా విలేకరులకు, సమాజానికి ఇన్ని రోజులు ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నా. పారిపోవద్దు. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అన్నా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఊర్లో ఉండి తెచ్చుకోమంటా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వు తప్పు మీ బతుకులకి మీ పెండ్లాలు, మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మీకు చీము, నెత్తురు, నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు చెప్పుకునేటువంటి దగులుబాజీలకు అందరికీ చెప్తా ఉన్నా, రండి, ప్రజా జీవితంలో నుంచి పారిపోతండి, మీ ఇళ్లలో సంసారం ఉండండి, మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి. మీ పెండ్లాం పిల్లోళ్ళు సమాధానం, పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు పలుకుతా ఉండ. ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నా. నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏమున్నాయో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి మీడియా సమక్షంలో. నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు దీనికి క్షమాపణ చెప్పడానికి, ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి, నేను కూడా వస్తా. ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారనే ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి ఇంకేసి ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్తాండా. ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ ప్యాకప్ పాపారావు గారు వచ్చి వాడుకోండి. ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సింటే, ఎందుకంటే భోజనాలు గిజనాలు పెట్టి మరీ ఏర్పాటు చేస్తాం. దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాండ. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు, వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన 100 రోజుల్లో కనికొండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు. నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో, నా జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయింది, మీతో కాదు, దొంగలతో కాదు. మీరు ఏందో 100 రోజుల్లో పాపం ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నా. పారిపోవద్దు. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అన్నా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. ఊర్లో ఉండి తెచ్చుకోమంటా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వు తప్పు మీ బతుకులకి మీ పెండ్లాలు, మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. మీకు చీము, నెత్తురు, నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు చెప్పుకునేటువంటి దగులుబాజీలకు అందరికీ చెప్తా ఉన్నా, రండి, ప్రజా జీవితంలో నుంచి పారిపోతండి, మీ ఇళ్లలో సంసారం ఉండండి, మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి. మీ పెండ్లాం పిల్లోళ్ళు సమాధానం, పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు పలుకుతా ఉండ. ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కాదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నా. నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏమున్నాయో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి మీడియా సమక్షంలో. నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు దీనికి క్షమాపణ చెప్పడానికి, ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి, నేను కూడా వస్తా. ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారనే ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి ఇంకేసి ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్తాండా. ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ ప్యాకప్ పాపారావు గారు వచ్చి వాడుకోండి. ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సింటే, ఎందుకంటే భోజనాలు గిజనాలు పెట్టి మరీ ఏర్పాటు చేస్తాం. దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాండ. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు, వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన 100 రోజుల్లో కనికొండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు. నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో, నా జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయింది, మీతో కాదు, దొంగలతో కాదు. మీరు ఏందో 100 రోజుల్లో పాపం చేసేసి ప్రసాద్ మాట్లాడాలి అని తిక్కొని మాదిరి చెప్పుకుంటా ఉంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. మీతో అడ్జస్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు. మీరు ఏదైనా నిరూపించుకొని మంచోళ్ళు అనుకుంటే చెప్తున్నానే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి మేము ఉపసంహరించుకుంటాము. ఈ ప్రభుత్వం తరఫున కూడా మేమే యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మీకు
క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటాము. భవిష్యత్తులో కూడా మీ పట్ల వస్తూనే లేచి నిలబడి 2 చేతులు జోడించి మరీ సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితులు కూడా ఉంటాం. లేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల పేరు మీద రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మీరుంటే మాత్రం ముడ్డు మీద తన్ని ధర్మేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజలు గమనించుకోండి, దొంగలెవరు దొరలెవరు, నిజమేంది అబద్ధమేంది, నిజాయితీ ఏంది అవినీతి ఏంది. మేము నిజాయితీగా బతకదలుచుకున్నాం. మా సిద్ధాంతమే ప్రజా జీవితంలో ఉన్నన్ని రోజులు, ప్రజల్లో ఉన్నన్ని రోజులు నిబద్ధతతో నిజాయితీతో బతకాలని ఒక నిర్ణయంతో బతుకుతున్నటువంటి వ్యక్తులం. 20 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాం, అనేక రకమైనటువంటి అపవాదుల్ని మా మీద గోబల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా ఓర్చుకుంటూ పంటి పీకను ఓర్చుకుంటూ వచ్చినాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎంత నిబద్ధతతో నిజాయితీతో బతుకుతున్నానో 100 రోజులుగా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కూడా ఎవరైతే మీరు మాట్లాడినారో వచ్చి మాట్లాడమంటాను, పోలీస్ స్టేషన్ వేదిక అయినా పర్వాలేదు, ఏదైనా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చైనా మీరు రావడానికి సిద్ధంగా ఉండండి. మా వంతు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థల్ని మేము భ్రష్టు పట్టించాం. గతంలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారస్తులు పోలీస్ జీప్ మీద ఎగురులాడి దౌర్జన్యాలు చేసినారు. మేము చెయ్యం ఆ పనులు, మేము ఎక్కడా చెయ్యం. ఒక్క అధికారిని కూడా తప్పుడు దారిలో మేము పోవడానికి ఒప్పుకోము, తప్పుడు దారిలో వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం కూడా చెయ్యం. ఏదైనా మా వంతుగా ఎవరైనా మా నాయకులు తప్పు చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకొని ఈ తప్పు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మాకున్నాయి, ఆ పట్టు మాకుంది మా నాయకుల మీద. ఆలోచన చేసుకునేటువంటి ఆలోచన విధానం కూడా మా నాయకుల్లో ప్రస్తుతంగా ఉంది. ఎవరు కూడా తప్పు చేయలేము, తప్పు చేయము కూడా. ఇంకా ఒకటి చెప్తాను, వచ్చే రోజుల్లో కూడా ఇంకా ట్రై చేస్తారు. 206 దాంట్లో కూడా ఏదైనా మాట్లాడింటారు మీరు. రైతు బజార్ వస్తుంది 206లో, ఆర్టీసీ బస్టాండ్లో రైతు బజార్ వస్తుంది. ఇంకా ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో 1 కాదు 2 కాదు 8 నుంచి 10 రైతు బజార్లు వస్తాయి ప్రాంతాల వారీగా. ఖచ్చితంగా ఆదర్శమైనటువంటి రైతు బజార్లు రాబోతున్నాయి. ప్రజలు ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. నిత్యావసర వస్తువుల కోసం, పాలు పండ్లు కూరగాయల కోసము కిలోమీటర్ల మేర ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండవు. రైతులు కూడా వాళ్ళ సరుకును వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈ రకమైనటువంటి అనాగరికులు ఎవరైతే దొంగతనం చేస్తూ దొంగ అని నడిచినట్టు, ఇంకొక ఆయన చెప్తాడు భయపడే వాళ్ళంతా నా దగ్గర వచ్చి పండుకుంటారు. ఈయనకి భయం ఉంటుంది, అందరూ భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఇంటి దగ్గర ఎందుకు వచ్చి పండుకుంటారు? వీళ్ళ ఆలోచనలు అంతా భలే ఉన్నాయి, తమాషగా ఉన్నాయి. లేస్తే మనిషిని కాదంట, వాళ్ళు వీడు మనిషి కాదు, దొంగ అంటాడు. భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఈయనకి భయం ఉంటుంది, అందరూ చుట్టూ పండుకుంటారు. ఈ రకమైన ధోరణి ఎవ్వడు కూడా ఉపేక్షించాం. వచ్చే రోజుల్లో ఇంకా కఠినంగానే వ్యవహరిస్తాం. మేము తప్పు చేయం, తప్పు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాం. తప్పు చేసినటువంటి వ్యక్తులను కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా నిక్కచ్చిగా చెప్తాం.